అండి రాష్ట్రం పోయినా పర్లేదు, మన గ్రామాలు పోయినా పర్లేదు, కుటుంబాలు పోయినా పర్లేదు, మా పార్టీ సిద్ధాంతం మేము అపోజిషన్ తెలుగుతుంది. రాష్ట్రం కోసం అందరూ కలిసి పనిచేయాలి. అందరినీ ప్రజలు ఎన్నుకున్నారు. ఆఖరిగా సార్ ఇది సమంజసం కాదు, కానీ ఒక మాట అంటున్నాను సార్, ఏమనుకోవద్దు, ఒకవేళ తప్పు మాట క్షమించాడు సార్. మీ అందరూ పిల్లలు, చదువుకున్న పిల్లలు, ఆఖరిగా ముగించి మీద క్వశ్చన్ వేస్తాను, మీకు సమాధానం చెప్పాలి. ఏంటో క్వశ్చన్ అంటే, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి? జాబ్ తీసేస్తారు కదా, శాలరీ ఉండదు, జాబ్ ఉండదు. ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి? ఎమ్మెల్యే బాధ్యత ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా. అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు. మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజలు వాళ్ళని ఏం చేయాలండి? ఎలా ట్రీట్ చేయాలండి?